ఆఫ్ బీట్‌లోకి వెళ్తే సార్ డిస్కషన్‌లో, శివసేన మీకు ఐడియా ఉండే ఉంటది. అవును. ఒకప్పుడు బాగా అవును. ఇప్పుడు ఈ హిందుత్వానికి ఇంకా బీజేపీ కంటే పెద్ద ఎక్కువ పెత్తందారులు. అవును. అవును. బాల్ ఠాక్రే గారు ఆళ్ళంతా మీకు ఐడియా ఉండే అవును. ఉంటారు. అవును. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తా మీరు మీరు బాగా యాక్టివ్‌గా ఉంటారు గదా! హిందుత్వ పాలిటిక్స్‌లో. బాబ్రీ మస్జిద్ కూలగొడతంలో మీ చెయ్యుందా అంటే, నా చెయ్యి గాదు నాకు కాలుందని అంటే అంత సేవేజ్ ఆన్సర్‌లు ఇచ్చే వ్యక్తి ఆయన. ఇవాళ ఆయన పార్టీ ఎళ్ళిపోయి కాంగ్రెస్ అండలో ఉండి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రామ మందిరానికి. ఎలా చూడొచ్చసలిది? వ్యతిరేకత ఎవరు ఉండరు. నేను చెప్తాను కదా! భారతదేశంలో నాకు తెలిసి వ్యతిరేకత కాదు. దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారనేదే ఇంటెన్షన్ తప్ప, నాకు తెలిసి ఏ పార్టీ వ్యతిరేకం కాదు. బాల్ ఠాక్రే గూడా రాజకీయంగా వాడుకున్నారు గదా! ఇష్యూని. ఎవరైనా వాడుకుంటారు. ఇప్పుడు రావణ్ణి ఇప్పుడు ఆ రోజు అద్వానీ గారు రథయాత్ర చేసినప్పుడు కూడా రావణ్ణి అవును. వాడుకుంటారు. అవును. ఇవాళ భారతదేశంలో బీజేపీ వచ్చిందంటే రావణ్ణి వాడుకునే వచ్చింది. అవును. వచ్చింది. వాస్తవం. కనిపిస్తుందది. వాస్తవం. వాళ్ళు హిందూ మతాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. ఇవాళ మోడీ గారు భారతదేశంలో హిందుత్వాన్ని కాపాడటానికి మోడీ గారు తప్ప ఇంకెవరు లేరు అని ప్రజలు ప్రొజెక్ట్ నమ్మి జేసుకున్నారు. ఆయనకు ఓటేస్తున్నారు. అవును. సింపుల్. సో, ఆ హిందుత్వాన్ని నమ్మే ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయన ఇవాళ 300 పైన ఓట్లు సీట్లొచ్చి సీట్లొచ్చి ఆయన గెలిచాడు. దాన్ని మనం డినై చేస్తానికి ఇంక మన చేతుల్లో ఏం లేదు. మనం ఎవరం? నాకు ఓకే. ఇష్టం లేకపోతే ఓటేసుకోకపోవచ్చు. ఓటేయకపోయినా గానీ ఆయనే ప్రధానమంత్రి అవుతాడు కదా! అవును. దాని గురించి మాట్లాడి చొక్కాలు చించుకుంటూ వచ్చేదేముంది? ఏమి రాదు. అయితే ఇంకొక విషయం సార్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల గారిని నియమించడం జరిగింది. అవును. ఏఐసీసీ అవును. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. అవును. ఇప్పుడు నిన్న గాని షర్మిల గారి స్పీచ్ చూసుకుంటే, ఇటు ముందు వెనక చూసుకోకుండా ఏ పేరు గుర్తొస్తే వాళ్ళని ఒక డోస్ ఇచ్చారు ఆవిడ. అటు చంద్రబాబు గారిని విమర్శించారు, జగన్ గారిని విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. అందరిని విమర్శించారు రాజకీయ ధోరణి పట్ల. ఎలా చూడొచ్చు షర్మిల గారి స్టాండ్‌ని? అంటే నాకు ఆ షర్మిల గారి మాట విన్నాక ఇప్పుడే కాదు, ఈవెన్ ఆ రోజు జాయిన్ అయింది, ఢిల్లీ వెళ్ళి జాయిన్ అయిన రోజు కానీ అవును. నిన్న కానీ ఒక విషయం నాకు అర్థం కాల. ఆవిడ మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడింది. అవును. అవును. అక్కడ ఢిల్లీలో మాట్లాడింది. ఇక్కడ కూడా మాట్లాడిందో లేదో తెలియదు. 2 చోట్ల మాట్లాడారు. 2 చోట్ల మాట్లాడింది. మానవీయ కోణంలో మాట్లాడాలి మనం అక్కడ. ఇప్పుడు నేను మాట్లాడాను. నేను మాట్లాడితే అక్కడ స్త్రీల మీద అత్యాచారం జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం. అవును. అత్యాచారం జరిగింది తప్పు అని మాట్లాడు. ఆవిడేమంటాను క్రిస్టియన్ స్త్రీల మీద జరిగింది. యెస్. అంటే క్రిస్టియన్ స్త్రీల మీద జరిగితే తప్పు మిగతా వాళ్ళ మీద జరగవచ్చా? ఇక్కడ నాకు చిన్న ప్రశ్న సార్. ఆవిడ ఏఐసీసీ ద్వారా నియమితురాలైన అధ్యక్షురాలు. అవును. ఏఐసీసీ అంటే ఆయన ఎప్పుడో కాంగ్రెస్ అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. భూమి పుట్టినప్పుడు చరిత్ర అది. అవును. అలాంటి ఏఐసీసీ అధ్యక్షురాలుగా, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న ఆవిడ కూకీ అండ్ మీటై అనే 2 తెగలకి జరిగిన గొడవలయి మణిపూర్‌వి. తెగలు అయినయా ఇంకోటి అది జరిగింది అన్యాయం ఫస్ట్. అవును. తప్పే. తప్పున్నర అది. సో, జరిగిపోయిన దుర్మార్గం జరిగింది ఆడ స్త్రీల మీద. చాలా అన్యాయంగా ఇంకా చెప్పాలంటే బుల్డోజర్లు అక్కడ దింపాలి. కానీ ఏదో జరిగింది. జరగాల్సింది డెఫినెట్‌గా ఈ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిన విధంగా రెస్పాండ్ అవ్వలేదు. అవును. అది నిజం. వాస్తవం. సో, ఇప్పుడు ఈవిడ కూడా వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వలేదని చెప్పొచ్చు కానీ క్రిస్టియన్స్ అని పదం మళ్ళీ నొక్కపెట్టడం అనేది తప్పు. అందులో ఆవిడ ఏఐసీసీ మీరు చెప్పినట్టు ఏఐసీసీకి ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అవును. అంటే ఒక నేషనల్ పార్టీ లీడర్ అయ్యి ఒక కులాన్ని ఒక మతాన్ని గురించి మాట్లాడటం అనేది చాలా పెద్ద తప్పు, క్రైమ్ నా ఉద్దేశంలో. ఆవిడ అక్కడ మాట్లాడినాక ఆవిడని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చేస్తే ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ నేను మన క్రిస్టియన్ అని చెప్తాను ఆవిడ. ముఖ్యమంత్రి గారిని కూడా అదే ముఖ్యమంత్రి కూడా క్రిస్టియన్ అని చెప్తాను. మళ్ళీ ఈవిడ నేను వైఎస్ షర్మిలా రెడ్డి అంటాను. మరి రెడ్డి అంటుంది, క్రిస్టియన్ అంటుంది, ఆవిడ ఏంటో తెలియదు. మరి క్రిస్టియనో రెడ్డో ముందు ఆవిడ తేల్చుకోవాలి. మళ్ళీ ఆయన బ్రాహ్మడు, ఆయన క్రిస్టియన్, కన్వర్టెడ్ బ్రాహ్మడు. మరి ఆయన బ్రాహ్మడా క్రిస్టియనా? ఇప్పుడు బ్రాహ్మడు అంటే ఇప్పుడు ఈవిడ కన్వర్ట్ అయిన వాళ్ళు మళ్ళీ క్రిస్టియన్, ఇప్పుడు రెడ్డి అని చెప్పుకుంటాను కదా, రెడ్డి తీసేయాలి కదా క్రిస్టియన్గా. మరి లా ప్రకారం తీసేయాలి కదా. మరి ఇవన్నీ కన్ఫ్యూజన్లు అనవసరం. ఇప్పుడు మన దేశంలో ఇవన్నీ చాలా స్మాల్ ఇష్యూ అసలు. ఫస్ట్ ఇది మాట్లాడకూడదు. బట్ ఆవిడ ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యింది కాబట్టి క్రిస్టియన్ అని పదం ఎత్తటం అనేది చాలా తప్పు నా ఉద్దేశంలో. నేను ఖండిస్తున్నాను. అయితే ఇక్కడ ఇంకొకటి నాకు అర్థం కానిది ఏంటంటే సార్, ఏపీ ప్రజలకి లేకుంటే తెలుగు ప్రజలకి ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఏం జరుగుతుందోనే ఫరక్ పడదు.
మా జిల్లా మా ఊర్లో ఏం జరుగుతుందో తప్ప మా స్టేటు అంతే తప్ప తెలుగు ప్రజలే అంత పట్టించుకోరు. మాదే మాకు సరిపోద్దిరా బాబు అన్న తలకాయ నొప్పులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాంటిది షర్మిల గారు మణిపూర్ని మాటి మాటికి ఇక్కడ తేవడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను దాన్ని ఏకీభవించను. తెలుగు ప్రజలు మాది మాకు చాలని అనుకోలేదు. స్వాతంత్ర పోరాటం అప్పటి నుంచి చేసుకుంటూనే వచ్చారు. మనకి తెలుగు కావాలంటే పొట్టి శ్రీరాములు గారు చేసినప్పుడు తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం చేశారు. మళ్ళీ తెలంగాణ కావాలన్నప్పుడు ఇట్ట చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం 47 నుంచి 52 దాకా అప్పుడు తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. సో తెలుగు ప్రజలు సామాన్యమైన ప్రజలేం కాదు. తెలుగు ప్రజలు అవసరమైనప్పుడు వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడంటే అప్పుడు చూపిస్తూనే ఉంటారు. సో వాళ్ళు పట్టించుకొని మనుషులు కాదు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఆవిడ ఏంటన్నారు మీరు? ఆవిడ మాటి మాటికి మణిపూర్ అనేది మణిపూర్ క్రిస్టియన్గా మణిపూర్ అయితే తప్పు, మానవత్వంగా మణిపూర్ అయితే కరెక్ట్. స్త్రీల మీద జరిగిన అన్యాయాన్ని గురించి మాట్లాడాలనుకుంటే మణిపూరే కాదు ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. కాశ్మీర్లో జరిగింది, యూపీలో జరిగింది, ఎంపీలో జరిగింది, హైదరాబాద్లో జరిగింది, బెజవాడలో జరిగింది, మెడ్రాస్లో జరిగింది. అది అప్పుడు పాత, ఇప్పుడు ఫ్రెష్గా జరుగుతూనే ఉన్నాయి. రోజు కూడా చోట జరుగుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతుంది. ఇక్కడ అక్కడ అని లేకుండా జరుగుతుంది. జరిగిన వాటిని అన్నింటిని గురించి మాట్లాడాలి. మణిపూరు క్రిస్టియన్ అంటాం తప్పు. రైట్. అయితే ఇంకొక ఇక్కడ అర్థం కాంది ప్రజలకు ఏంటి అని అంటే టీడీపీ యాంటీ బీజేపీగా వెళ్తుంది. అంటే బయటికి కనిపించినా టీడీపీ యాంటీ బీజేపీ అని ఎవరు చెప్పారండి మీకు? వాళ్ళంతా ఒకటేనండి బాబు. ఓకే. కింద క్యాడర్కి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఎక్సెప్ట్ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ తప్పించి మిగిలిన అన్ని బీజేపీయే. ఓకే. సో ఇప్పుడు అక్కడ ఎట్టాగో వాళ్ళు ఎవరు గెలవరు. నేను చెప్పిన 3 పార్టీలు గెలవు. 25 సీట్లు ఎవరు గెలిచినా కానీ బీజేపీ గెలిచినట్టే. ఓకే. అందుకే బీజేపీ పట్టించుకోవట్లేదు. వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఎవరైనా కానీ ఎవరు గెలిచినా కానీ వాళ్ళ ముగ్గురే గెలుస్తారు. వాళ్ళ ముగ్గురికే సీట్లు వస్తాయి. సో 25 బీజేపీ సీట్లు వచ్చేసినట్టు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని